ఇదిగో సుందర్ కుమార్, కంగ్రాట్స్ అయ్యా. నీకు కూడా తెలిసిపోయిందన్నమాట. ఇదేం తక్కువ చూసా. అది సరేగాని మరీ అలా తొందరపడిపోయావు. వయసు కదా. ఆ మధ్య నేను అంతే చాలా తమాషాగా డిసైడ్ చేసుకున్నాను. ఇదిగో మనం ముహూర్తాలు పెట్టేసుకుందామయ్యా. ముహూర్తాలేంటి, కార్డులు కూడా కొట్టించేస్తేని? నిజమా? ఈ విషయం బాలా నాతో చెప్పలేదు. చాలా టెన్షన్ ఫీల్ అయిపోతుంది. నా పెళ్లి గురించి దానికి ఎందుకో టెన్షన్. నీ పెళ్ళే అంటే నువ్వు బాలాన్ని పెళ్లి చేసుకోవట్లేదా? అలాంటి తప్పుడు పనులు నేను చేయను. నీ దయ వల్ల ఆ పిల్ల తల్లి కూడా కాబోతుంది తెలుసా? నా ఒక్కడి దయ వల్ల అయ్యిందంటావా? ఏంట్రా అంటే బాలా నా సైకిల్ లాగే అది కూడా సెకండ్ హ్యాండ్. అర్థమైందా? రేయ్, ఈ విషయం గోపీచంద్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే ఇంకో సెకండ్ హ్యాండ్ గాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంతే కదా? అది కాదయ్యా. ఆల్రెడీ నా మ్యాచ్ సెటిల్ అయిపోయింది. ఇంక ఈ విషయం గురించి నువ్వు నాతో మాట్లాడటం వేస్ట్. అది మాట్లాడేశాను. విన్నాను. కొద్దిగా స్పీడ్ మీద ఉన్నాడు. సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. కలవక్కర్లేదు. ఆ సంగతి వినగానే వాడిని బ్రిడ్జ్ మించి గోదాట్లో తోసేస్తాం అనుకున్నాను. నువ్వేంటి సాఫ్ట్ గా ఉన్నావు? ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. పద. శర్వారు ఏమండి? హలో, గుడ్ మార్నింగ్. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్తున్నాడు. ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఇవ్వడానికి కాకపోతే అప్పు ఇవ్వడానికి వస్తాడా? ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో, ఎవరో లేడీస్, మనకు సంబంధించింది కాదు. కన్యాశుల్కం రాసింది ఎవరు? గురజాడ అప్పారావు. ఆ ఊరు నుంచే. కొంపతీసి విజయనగరం నుంచి కాదు కదా? అక్కడి నుంచేనయ్యా. ఉత్తరం ఏది? చింపవతలు పారేశాను. ఆ మొక్కలే దొక్కొచ్చావు నువ్వు. మిమ్మల్ని అల్లది గాలికి ఎగిరిపోతాయి. అయిపోయి మా మావయ్య మీ గురించి అంతా చెప్పాడు. విన్నాక నా సంతోషం అంతా ఇంత కాదు. ఎప్పుడెప్పుడు కలుద్దామని ఎంత ఉబలాటంగా ఉందో తెలుసా? ఇంకెంత, 4 రోజుల్లో మేము రాజమండ్రి వచ్చేస్తున్నాం. ఈలోగా మీరు తొందరపడి రాకండి. కొత్త కాపురానికి సామాన్లన్నీ సిద్ధం చేసినట్లు ఫోన్ చేశారట మావయ్యకి. 3 రాత్రులు అయ్యే వరకు మనం ఫ్లాట్లోకి దిగకూడదు. వచ్చే ముందు టెలిగ్రామ్ ఇస్తానే. మీ భువనేశ్వరి. హలో, ఎవరు? భాగ్యమా? ఏమిటి, కొడుకు పుట్టాడా? అడుగు రాకుండా కొడుకు ఎలా పుట్టాడు నీకు? అలా చెప్పు. ఏమయ్యా, ఆ భాగ్యం కొడుకు పుట్టినరోజట వీడియో తీయాలట. అలాగే తీస్తానంటున్నాడు. నమస్తే సార్. అభిలాష్ రేటా? నీ రేట్ ఎంతో మాకెలా తెలుస్తుంది? ఓహో, వీడియో రేటా? ఏమయ్యా, వీడియో తీయడానికి రేట్ ఎంత అని అడుగుతోంది. డబుల్ కార్డ్ బయట కొనుక్కోవాలట. 2000 దెబ్బేశారటండి. అసలు నువ్వు 150 ఇస్తుందట. నొలక మంతం కొనుక్కోమంటుంది. 2000కి తక్కువ అయితే గిట్టుబాటు కాదంటున్నాడు. ఒప్పుకున్నాడేనా? సరే. అబ్బాయి గారు దీన్ని కొంచెం చూసి పెట్టండి. చూశాను. తీసుకెళ్లి పెంటమే పడాయి. అక్కడి నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు? మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అమ్మి పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగేస్తారేంటి బాబు? ఏంట్రా, నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపిస్తున్నానా? టీ ముందు ఎక్కడి నుంచి ఏటంటారు? నాకేంటి బాధపడ్డం లేదేటి? అడుగు, కాపులోనే ఉన్నాడు. ఇదిగో చెప్తాను. నిన్నే. ఇదిగో రేయ్, ఏ పెంట మీద టీవీలు ఇలా ఏడుదండి? చూడు రే, పైన డొక్కు తప్ప లోపల తెలుసు కదా? 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? అమెరికా క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమి మరి సొంతంగా అతికిచ్చావు? సొంతంగా హలో, ఏమన్నా నీ అప్ప సొత్తు అనుకున్నారు? అసలు ఏమన్నా నిన్ను క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునేవాళ్ళేగా పాపం. ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించి అడగండి. ఇచ్చాడా సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. అంతేనంటారా?
ఈ ముందు సరే నీ సంగతి తర్వాత చెప్తా. 1/2 కిలో పచ్చిమిరపకాయలు పరపరా నగలేశాను, మంటెత్తిపోయినాను. కమాన్ అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాప్ లో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయ్య బాబు ఇందా మూర్తి గారు కావాలంటే వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇదిగో ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ ప్లీజ్ టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు, నాకు టీవీ శర్మ గారు, కావాలి. మూర్తి గారు కాళ్ళు చేతులు పట్టుకోండి. నాకు టీవీ కావాలి. అమ్మా మూర్తి గారు నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేండి. జీవితాంతం దీంతో బతికేస్తాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. అయ్ బాబోయ్, దీని ఖరీదు 58,000 రూపాయలు. పొద్దునే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళకండి సార్. అయితే పట్టు సైకిల్ పట్టుకెళ్ళిపోతా. సార్ పిల్లకాయలు లెంపకాయలు తింటారు వేట స్కూల్ గొడవ చేశారంటాను. ఎలాగ వాగుతుంటాడు. ఏంటి అల్లరి? నువ్వు అల్లరి దగ్గర తప్పుకోపో. స్టీరింగ్ పాడైపోతాయి. స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి, నువ్వు కూర్చో. దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు నోరు మూసుకు కూర్చో. నువ్వు ఊరుకోవా? నువ్వు కూర్చో. మెయింటైన్ చేయడు. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి చూసుకోండి. అమ్మ దీని మీది నా టీవీ కాల్ చేశారా బాబోయ్. దివాకరం ఏంటి గొడవ? ఆ గొడవ కాకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు ఏం సమాధానం చెప్పరు, ఏ సమాధానం చెప్పరు. ఇదిగో దివాకరం ఏంటి గోళ? కాకపోతే ఏంటండి, నా చీటీకి నీ టీవీకి చెల్లి. కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దండి. చిచ్చి ఇదంతా నీ వల్ల వచ్చింది. ఎంత నష్టపోయాను. అబ్బాయి గారు నష్టపోయింది మీరు కాదు, నేను. ఏడుతండి నా టీవీలో 52 ఏళ్ళకి అమ్మేసుకొని ఖర్చు 116 రూపాయలు ఇస్తారా? ఎంత అన్యాయం అండి. ఏటంటారు? అది నా తెలివితేటలతో నేనమ్మింది. నాకు గాని కోపం వచ్చిందనుకో, నిన్ను తారు డబ్బాలో ముంచేసి మేడ్ ఇన్ మలేసియా అని అమ్మేయగలను. చూడు, ఈసారి ఏదన్నా పెంట మీద వీసీఆర్ లాడుతుంటే పట్రా, అమ్మేసి 50-50 తీసుకుందాం. ఏటా అంటావు? దివాకరం ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఇవి ఎలా అరేంజ్ చేసావు అనుకో. అబ్బా, ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం. వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏది దొరికితే దుచ్చుకోవడం. ఏంటి ఏం చెప్పంటారండి, భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా, ఈ లేడీస్ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమికుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పెళ్ళాలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా. థమ్స్అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు, బానే ఉందండి. మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేనేం తక్కువ తిన్నాను అనుకున్నావా? దానికి వేసిన ప్లాన్ వేసారా? తర్వాత అబ్బా ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ని సెటప్ చేశాను. టైం చూసుకొని ఆ రామ్మూర్తి గాని మర్డర్ చేయించేద్దాం.
ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. వస్తా. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా, భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ? దానికే వచ్చిన ఐడియా. భాగ్యంతో మన శోభనం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు. నాకేనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా, ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదాకా ఇడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నరారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజన్ గాడు పులిగోర పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఎదురైతే ఎలా ఉంటది? బ్యూటిఫుల్ గా ఉంటది. ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో, గుండులేంటి కలుక్కుమంటుంది. దివాకరం, మీరు ఏదో మాట్లాడుకుని తెచ్చారట కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడుతున్నాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్. తప్పదంట. లేకపోతే మరి ఆ రాజన్ గాడు. ఓకే ఓకే, అందాకే దించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.